హాయ్ గైస్, నేను నా యూట్యూబ్ కోసం అని చెప్పి ఒక మైక్ అనేది తీసుకుందామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మంచి క్వాలిటీ ఆడియో అనేది ఇస్తే కనుక వీడియో అనేది బాగుంటుంది కదా చూడడానికి అని చెప్పి నేను ఒక మైక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. సో దానికోసం నేను యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేశాను అండ్ వెబ్సైట్లో చాలా వెతికాను. ఎక్కడ రీసెర్చ్ చేసినా సరే బోయా M1 బాగుంటుంది యూట్యూబ్ వీడియోస్ కోసం అని చెప్పి అందరూ రికమెండ్ అనేది చేశారు. మీరు చూస్తే కనుక బోయా M1 Pro ఇవి చూస్తే 800 1500 ఉంది. నా బడ్జెట్ కూడా అంతే, 1500 1K ఈ లోపల అయితే ఒక మైక్ అనేది చూద్దామనుకుని డిసైడ్ అయ్యాను. అండ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే బోయా M1లో 20 feet వైర్ అనేది ఇస్తాడు వాడు. చూడండి 20 feet వైర్ అనేది ఇస్తాడు. ఇది చిక్కులు పడిపోయి కేబుల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయంట. నేను కింద రివ్యూస్లో చదివాను. మోర్ ఇంకా డిసడ్వాంటేజ్ ఏంటంటే బోయా M1లో వచ్చేసి ఒక చిన్న బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేసుకుని యూజ్ చేయాలి. అండ్ ఆ బ్యాటరీ ఎప్పుడైపోతుందో తెలీదు. ఆ బ్యాటరీ అయిపోతే కనుక వాయిస్ అనేది రికార్డ్ అవ్వదంట. అందుకని చెప్పి నేను బోయా M1 అయితే అవాయిడ్ చేశాను. బోయా M1 అని కాదు, లావ్లియర్ మైక్రోఫోన్స్ అనేది వద్దనుకున్నాను నేను. ఎందుకంటే షర్ట్కి పిన్ చేసుకుని ఉండాలి, ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా నాయిస్ అనేది వస్తుంది కదా వీడియోలో. అందుకని చెప్పి నేను బోయా M1 అయితే స్కిప్ చేసేసాను. నెక్స్ట్ మీరు చూస్తే మొబోనో అనే బ్రాండ్ ఉంది. ఇవి కూడా కొంతమంది రికమెండ్ చేశారు కానీ మంచి బ్రాండ్ కాదు అని చెప్పేశారు. ఇంకా నేను అయితే డిసైడ్ అయిపోయాను. ఒక షార్ట్ గన్ మైక్రోఫోన్ అయితే తీసుకుందాం అనుకున్నాను. మీరు ఇక్కడ చూడండి సెన్హైజర్లో ఉంది చూసారా, షార్ట్ గన్ మైక్రోఫోన్ 13,000 ఉంది నియర్లీ. ఇదైతే తీసుకుందామని డిసైడ్ అయ్యాను. బట్ బిగినింగ్ లెవెల్లో అంత కాస్ట్ ఎందుకులే అని చెప్పేసి మనం అండర్ 1K కదా మన బడ్జెట్ అని చెప్పి వెతికితే కనుక నాకు అండర్ 1Kలో 2 మైక్రోఫోన్స్ అయితే దొరికినాయి, షార్ట్ గన్ మైక్రోఫోన్స్. ఒకటి వచ్చేసి అమెజాన్ బేసిక్స్ వాళ్ళది అండర్ 1Kలో దొరికింది. నెక్స్ట్ వచ్చేసి JBL మైక్రోఫోన్ అయితే దొరికింది నాకు. ఓకే, అమెజాన్ బేసిక్స్ కన్నా JBL కొంచెం బ్రాండ్ రెప్యుటేషన్ ఉన్నది కదా, అందుకని చెప్పి నేను JBL వాళ్ళది అయితే చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇది కమర్షియల్ అని చెప్పి సిరీస్ కొత్తగా లాంచ్ చేశారు వాళ్ళు. ఈ సిరీస్లో వచ్చేసి వీళ్ళు మైక్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. ప్రీమియం వేరేది ఉంటుంది వీళ్ళది, బట్ కమర్షియల్ బడ్జెట్ రేంజ్లో తీసుకొస్తున్నారు. ఇది మొత్తం కంప్లీట్గా బోయా వాళ్ళని కాపీ చేసి తీసుకొస్తున్నట్టు అనిపించింది నాకు. కాపీ అంటే ఇన్స్పైర్ అయ్యి తీసుకొస్తున్నట్టు అనిపించింది నాకు. ఈ మైక్ నేను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే బడ్జెట్. ఓకే, బడ్జెట్ వచ్చేసి 800లో ఉంది. సేమ్ బైక్ మీకు వచ్చేసి ఫ్లిప్కార్ట్లో 1500 1200 ఆ రేంజ్లో అయితే ఫ్లక్చువేట్ అవుతుంది. మీకు ఈ బడ్జెట్లో కావాలంటే కనుక నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్కి క్లిక్ చేసి మీరు బై చేయండి. మీకు 800 ఆ రేంజ్లో అయితే వస్తుంది. ప్రజెంట్ ఉన్న ప్రైస్ అయితే ఇది నేను బై చేస్తున్నప్పుడు. ఇంకా తగ్గచ్చు కూడా, లేదు పెరగచ్చు, చెప్పలేం. బట్ మైక్ అయితే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, అది యూజ్ చేసి బై చేయండి. ఓకే, ఈ మైక్లో వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఈ కిట్ అయితే వస్తుందని చెప్పి చూసుకున్నాను నేను. అండ్ ఒక విండ్షీల్డ్ వస్తుంది, అండ్ షాక్ మౌంట్ ఇచ్చాడు, అండ్ మొబైల్ మౌంట్ ఇచ్చాడు, కేబుల్స్ ఇచ్చాడు, మైక్ ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడని చెప్పి నేను ఇంకా రివ్యూస్ కూడా చూశాను. రేటింగ్ తక్కువ ఇచ్చినా సరే అందరూ బాగుందనే చెప్పారు. నేను కూడా టెస్ట్ చేసి చూస్తాను, మీకు వీడియోలో టెస్ట్ చేసి చూపిస్తాను. ఆర్డర్ చేశాను కదా, ఆర్డర్ రాగానే టెస్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి DSLRకి స్మార్ట్ ఫోన్కి కంపాటబుల్ అనమాట మైక్. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ సూపర్ కార్డియో పికప్ అనమాట. సూపర్ కార్డియో పికప్ అంటే ఏంటంటే మనం ఓన్లీ ఫ్రంట్ మీరు మాట్లాడేది మాత్రమే పిక్ చేసుకుంటుంది, చుట్టూరు ఉన్న నాయిస్ అనేది పిక్ చేయదన్నమాట మైక్. అందుకని చెప్పి మెయిన్లీ ఈ ఒక్క రీజన్ గురించి కూడా తీసుకున్నాను. నాకు నాయిస్ అంటే చిరాకు, వీడియోలో నాయిస్ ఉండకూడదు నాకు. అందుకని ఫ్రంట్ నుంచి పిక్ చేసుకోవడం కోసమని షార్ట్ గన్ మైక్రోఫోన్ అయితే చూస్ చేసుకున్నాను. ఓకే, మొబైల్కి అయితే ఎలా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు మనం మొబైల్ మౌంట్ యూస్ చేసి, అది కూడా ఇన్బిల్ట్గా వాడు ఇస్తున్నాడు. దట్స్ ఇట్ గైస్. ఆర్డర్ వచ్చేసిన తర్వాత ఆ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. 1 week later. వ్యూవర్స్, మనం ఆర్డర్ చేసిన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇదేం కాదు, నథింగ్ బట్ మైక్, మనం ఆర్డర్ చేసిన మైక్. ఓకే, మైక్ వచ్చేసి నాకు బ్లాక్ కలర్ ప్యాకింగ్లో వస్తుంది కదా మనం అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటే, కవర్లో బ్లాక్ కలర్ కవర్లో. నాకు అలా అయితే ఏం రాలేదు, సింపుల్గా ఒక ఆయిల్ పేపర్లో అయితే ర్యాప్ చేసి పంపేశారు. అయినా సరే బాక్స్కి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు, బాక్స్ బాగానే ఉంది. ఆయిల్ పేపర్ అయితే తీసేద్దాం, మొత్తం టేబుల్తో చుట్టేసారు దీన్ని. చిన్నగా డ్యామేజ్ అయింది బాక్స్, పర్వాలేదు, నాట్ నెగ్లిజిబుల్. ఓకే, బాగానే ఉంది, లోపల ప్రోడక్ట్ బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మీరు చూస్తే కనుక బాక్స్ అయితే ఇలా ఉంది ఇనీషియల్గా. సైడ్ని చూస్తే కనుక సౌండ్ యువర్ బెస్ట్ అని చెప్పి హ్యాష్ట్యాగ్ పెట్టారు. నెక్స్ట్ మేడ్ ఇన్ చైనా, మనకు తెలిసిందే మైక్స్ అన్ని మేడ్ ఇన్ చైనా నుంచి వస్తున్నాయి. JBL బ్రాండ్ అయినా చైనా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, మైక్ చూస్తే కనుక మనకి 8,999 అయితే ఉంది కాస్ట్. అంత సినిమా లేదు, 799కి అవైలబుల్ అవుతుంది. ఇది యాక్చువల్గా వచ్చేసి బోయాకి కాంపిటీషన్గా తీసుకొచ్చినట్టు ఉన్నారు JBL వాళ్ళు. అండ్ ఫీచర్స్ వస్తే రగ్గుడ్ మెటల్ బాడీ అండ్
సూపర్ కార్డియో పికప్ సౌండ్ అనేది ఓన్లీ ఫ్రంట్ మాత్రమే పిక్ చేసుకుంటుంది. అండ్ మిగతా ఫీచర్స్ పాస్ చేసి చదువుకోండి, మీకు అర్థమైపోతుంది. స్పెసిఫికేషన్స్లో చూస్తే ఫ్రీక్వెన్సీ, రేంజ్, పవర్ రిక్వైర్మెంట్స్ 1.5 వోల్ట్స్. దీనికి ఎటువంటి బ్యాటరీ అవసరం లేదు. మన మొబైల్ ఫోన్ అండ్ కెమెరాలో ఉన్న చిన్నపాటి 1.5 వోల్ట్స్ పవర్ తీసుకుని ఇది రన్ అయిపోతుంది. సీల్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఓకే, సీల్ అయితే ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ లోపల చూస్తే ప్యాకేజింగ్ అనేది చాలా ప్రీమియంగా చేశాడు. బాక్స్ లైట్గా డ్యామేజ్ అయినా ప్యాకేజింగ్ మాత్రం అదిరిపోయింది. కొంచెం బ్లాక్ కలర్ కవర్లో పెట్టి పంపించుంటే ఇంకా బాగుండేది, అలా ర్యాప్ చేయకుండా ఆయిల్ పేపర్. సరే, బాక్స్ పక్కన పెట్టేద్దాం. కింద చూస్తే మనకి యూజర్ మాన్యువల్ అండ్ ఒక పౌచ్ అయితే వచ్చింది. యూజర్ మాన్యువల్ చూద్దాం. యూజర్ మాన్యువల్ SG01 అని చెప్పి మోడల్ నెంబర్ రాశాడు అండ్ మొత్తం దాని గురించి డీటెయిల్స్ అయితే రాశాడు. దీంతో మనకు పని ఏం లేదు, పక్కన పడేద్దాం. అండ్ ఒక 5% కూపన్ అయితే ఇచ్చాడు, మీకు కావాలితే యూజ్ చేసుకోండి. JBL అని రాసింది కదా కూపన్ కింద, అది యూజ్ చేసుకోండి. నెక్స్ట్ పౌచ్ క్వాలిటీ అయితే అదిరిపోయింది, పర్వాలేదు. బోయాలో అయితే లెదర్ పౌచ్ ఇస్తారు, ఇందులో వచ్చేసి క్లాత్, స్మూత్ క్లాత్. ఓకే, బాగానే ఉంది. అండ్ లోపల చూస్తే కేబుల్స్ అయితే ఇచ్చారు, మనకి TRS కేబుల్స్ ఇచ్చారు. మొబైల్కి కెమెరాకి కనెక్ట్ చేసుకోవడానికి 2 కేబుల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఒక సిలికా జెల్ వచ్చింది, దాన్ని పక్కన పడేద్దాం. మనం చూస్తే స్టార్ ఆఫ్ ది ఐటమ్ మన మైక్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం 3 ఐటమ్స్ అయితే వచ్చినాయి. షాక్ మౌంట్, మొబైల్ మౌంట్ అండ్ మైక్. ఓపెన్ చేసి చూద్దాం. షాక్ మౌంట్ చూద్దాం. షాక్ మౌంట్ నాకు ఎందుకో కొంచెం యావరేజ్ క్వాలిటీలో అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే నిజమే కొంచెం యావరేజ్ క్వాలిటీగానే ఉంది. ఓకే, బట్ పర్వాలేదు, మరీ తీసి పడేయక్కర్లేదు. గుడ్. మనం పెట్టే ప్రైస్కి షాక్ మౌంట్ ఇవ్వడం చాలా గ్రేట్. అండ్ వావ్, ఇది చూస్తే చాలా క్వాలిటీ అయితే ఉంది. నా హ్యాండ్లో ఉన్నది చాలా బరువు కూడా ఉంది అండ్ చాలా క్వాలిటీ కూడా ఉంది. మొత్తం మెటల్తో చేసాడు, చాలా స్మూత్గా రొటేట్ అవుతుంది. గ్రేట్, మొత్తం మెటల్తో చేసింది. ఈవెన్ స్క్రూ కూడా మెటల్తోనే చేసింది. ఇక్కడ ఏదో స్టిక్కర్ ఉన్నట్టు తీసేద్దాం. ఫినిషింగ్ అయితే మాత్రం అదిరిపోయింది, చాలా స్మూత్గా రొటేట్ అవుతుంది. అండ్ లోపల సైడ్ వచ్చేసి రబ్బర్ ప్యాడ్స్ ఇచ్చాడు పైన కింద. ఓకే, మొబైల్ డ్యామేజ్ అవ్వకుండా ఇచ్చినట్టున్నాడు. అండ్ నెక్స్ట్ చూస్తే షార్ట్ గన్ మైక్రోఫోన్ తీద్దాం. డెడ్ క్యాట్ అయితే ఇన్స్టాల్ అయిపోయి ఉంది. డెడ్ క్యాట్ అంటే పైన ఉంది చూసారా విండ్షీల్డ్, దాన్ని డెడ్ క్యాట్ అని అంటారు కొంతమంది ఫన్నీగా. నేను అదే కంటిన్యూ అయిపోతున్నాను. వెనక చూడండి SG01 అని చెప్పి మోడల్ నెంబర్ కూడా మెన్షన్ చేసింది. ఓకే, డెడ్ క్యాట్ ఒకసారి రిమూవ్ చేద్దాం. బాగుంది. డెడ్ క్యాట్ క్వాలిటీ కూడా కొంచెం యావరేజ్గా ఉంది. బోయా MM1లో బాగుంటుంది డెడ్ క్యాట్. బట్ మనకి చూడడానికి అపీరెన్స్ కన్నా మనకి ఫంక్షనాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి చెక్ చేద్దాం తర్వాత ఒకసారి డెడ్ క్యాట్ ఎలా వర్క్ అవుతుంది. డెడ్ క్యాట్ పెట్టి లేదు పెట్టకుండా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తే మెయిన్ మైక్ మొత్తం మెటల్ బిల్డ్ బాడీ, అసలు చాలా ప్రీమియంగా ఉంది. చాలా కొంచెం ఒక 30-35 గ్రామ్స్ అయితే ఉంటుంది మైక్. చాలా ప్రీమియంగా అయితే ఉంది, మొత్తం మెటల్ బాడీతో చేసింది. వెనక చూడండి స్టిక్కర్ అయితే వేసింది. ఇక్కడ మనం 3.5 జాక్ ఇన్స్టాల్ చేయాలి. అండ్ చాలా టైట్గా చాలా క్వాలిటీగా ఉంది, మొత్తం మెటల్. అండ్ మెష్ కూడా, గ్రిల్ కూడా మెటల్తో చేసింది. గ్రిల్ కూడా బాగుంది గైస్. మైక్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కేబుల్స్ చూద్దాం. 2 కేబుల్స్ అయితే ఇచ్చారు, TRS 2 కేబుల్స్ అయితే వచ్చినాయి మనకి. TRS కేబుల్ వచ్చేసి ఒకసారి చూద్దాం ఇది ఏ కేబుల్ అనేది. ఓకే, ఇది వచ్చేసి TRS కేబుల్. ఇది మనం కెమెరాస్కి వాటికి యూజ్ చేస్తాం. కెమెరాస్కి, ల్యాప్టాప్స్కి ఇదే యూజ్ చేయాలి మనం, TRS కేబుల్. అప్పుడైతేనే నా వాయిస్ అయితే పిక్ చేస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి మనం మైక్కి కనెక్ట్ చేస్తాం, అటు సైడ్ వచ్చి కెమెరా కనెక్ట్ చేస్తాం. ఇంకొకటి వచ్చేసి TRRS కేబుల్. ఈ కేబుల్ వచ్చేసి మనం స్మార్ట్ ఫోన్స్కి వాటికి కనెక్ట్ చేసుకుంటాం. వన్ సైడ్ వచ్చేసి మైక్ కనెక్ట్ చేయాలి అండ్ అనదర్ సైడ్ వచ్చేసి మనం స్మార్ట్ ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం మార్చి కనెక్ట్ చేయకూడదు. దేనికి ఏ కేబుల్ సపోర్ట్ చేస్తున్నా ఆ కేబులే కనెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఉన్న స్టిక్కర్ అయితే పీకేద్దాం. ఎలా కనెక్ట్ చేయాలని నేను చూపిస్తాను. మైక్ అయితే పట్టుకుంటే ప్రీమియంగా అనిపిస్తుంది, చాలా క్వాలిటీగా ఉంది మైక్. బిల్డ్ క్వాలిటీ మాత్రం అసలు టాప్ నాచ్. 5000 అయినా పెట్టచ్చు ఈ మైక్కి, ఆ రేంజ్లో ఉంది బిల్డ్ క్వాలిటీ. నెక్స్ట్ ఇన్సర్ట్ చేస్తాను కదా, కేబుల్ని అయితే ఇన్సర్ట్ చేస్తాను. అనదర్ ఎండ్ వచ్చేసి మన మొబైల్కి ఇన్సర్ట్ చేయాలి. డెడ్ క్యాట్ పెట్టేద్దాం. డెడ్ క్యాట్ పెడితే మొత్తం మీకు మైక్ ఎలా లుక్ అనేది ఉంటుంది అనేది చూపిస్తాను మీకు. చూడండి గైస్, మైక్ లుక్ అయితే ఎలా ఉంది.
దట్స్ ఇట్. ఇప్పుడు వాయిస్ టెస్ట్ అయితే చేద్దాం మనం. మొబైల్ కనెక్ట్ చేసి వాయిస్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న వాయిస్ వచ్చేసి నా మొబైల్ ఫోన్లో ఉన్న డిఫాల్ట్ మైక్రోఫోన్తో అయితే రికార్డ్ చేస్తున్నాను. సేమ్ మొబైల్ కూడా ఫ్యాన్ కిందే ఉంది, ఫ్యాన్ ఫుల్ స్పీడ్లోనే ఉంది. నా వాయిస్ ఎలా పిక్ చేసుకుంటుంది అండ్ నాయిస్ ఎంత అయితే తీసుకుంటుంది అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఐ థింక్ నాయిస్ అనేది మొబైల్ ఫోన్ ఎక్కువ పిక్ చేసుకుంటూ ఉంటుంది అండ్ నా వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉందనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వాయిస్ వచ్చేసి JBL షార్ట్ గన్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఫ్యాన్ అయితే ఫుల్ స్పీడ్లో ఉంది, ఫ్యాన్ కిందే పెట్టాను మైక్ అనేది. బట్ క్యాట్ అనేది తీసేసాను, సో విండ్ బ్లాస్ట్ అనేది గట్టిగా కొట్టచ్చు. అండ్ నా వాల్యూమ్ లెవెల్స్ ఎలా మెయింటైన్ చేస్తుంది అనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి సేమ్ JBL షార్ట్ గన్ మైక్రోఫోన్ నుంచే మాట్లాడుతున్నాను, కానీ ఈసారి డెడ్ క్యాట్ అనేది కనెక్ట్ చేసి ఉంచాను మైక్కి. సో ఇప్పుడు నా వాయిస్ అనేది ఎలా పిక్ చేసుకుంటుంది అనేది చూడొచ్చు. నెక్స్ట్ వాల్యూమ్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. వాయిస్ క్వాలిటీ అనేది అబ్జర్వ్ చేశారు కదా మీరు. మొబైల్ ఫోన్ మైక్రోఫోన్తో మాట్లాడితే ఎలా ఉంది అండ్ ఇప్పుడు JBL డెడ్ క్యాట్ పెట్టి మాట్లాడితే ఎలా ఉందనేది మీకు అర్థమై ఉంటుంది వాయిస్ క్వాలిటీ అనేది. మీరు కనుక ఈ మైక్రోఫోన్ కనుక కొనాలనుకుంటే కనుక నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అమెజాన్ లింక్ అది. ఫ్లిప్కార్ట్లో ప్రైస్ ఎక్కువ ఉందని చెప్పి అమెజాన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అనేది ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు బై అనేది చేసుకోవచ్చు. మోరోవర్ మీలో ఎవరన్నా కనుక ప్రీవియస్గా ఏదైనా మైక్రోఫోన్ యూజ్ చేసి ఉంటే కనుక మైక్రోఫోన్కి సంబంధించిన రివ్యూ అండ్ మీకు దాని క్వాలిటీ ఎలా ఉందనేది కూడా కింద కమెంట్స్లో అనేది రాయండి. సో దట్ అది వేరే వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది కదా. అండ్ కమెంట్ చేస్తూ పాటు మీరు లైక్ అనేది చేయండి వీడియోకి, సో దట్ నా వీడియో అనేది కొంచెం బూస్ట్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.